ఎటు చూసినా రక్తపాతం, లక్షల మంది ప్రాణనష్టం. ఇది కళింగ యుద్ధం మిగిల్చిన విషాదం. రాజ్య విస్తరణాకాంక్షతో మొదలుపెట్టిన యుద్ధంలో దాదాపు 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయి 1,50,000 మంది బందీలుగా మారిన తర్వాత గాని అశోకునిలో పశ్చాత్తాపం కలగలేదు. యుద్ధం ఎందుకు గెలిచాడో కూడా అర్థం కాని అంతర్మదనంలో శాంతి మార్గం వైపు మళ్లీ బౌద్ధాన్ని స్వీకరించాడు. మౌర్య వంశానికి చెందిన మూడో చక్రవర్తి అయిన అశోకుడు క్రీస్తుపూర్వం 268 నుంచి 232 వరకు పాలించాడు. కళింగ యుద్ధం తర్వాత ఆయనకు భారతీయ జ్ఞానం గురించి తెలిసింది. శాస్త్రాల గురించి అవగతమైంది. వాటిని కాపాడాల్సిన అవసరం గుర్తొచ్చింది. అలా అశోకుని ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిన వారే 9 మంది అజ్ఞాత యోధులు. రాజ్యమంతా గాలించి పట్టుకున్న ఆ 9 మంది అజ్ఞాత యోధులు అపార జ్ఞాన సంపన్నులు. వారందరికీ విడివిడిగా కర్తవ్యబోధ చేసిన అశోకుడు ఒక్కొక్కరికి ఒక్కో జ్ఞానాన్ని కట్టబెట్టాడట. అది దుష్టశక్తుల బారిన పడకుండా కాపాడి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అప్పగించాడట. అయితే ఆ 9 మంది కలిస్తే సమాజానికి ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. అందుకే ఒకరి వివరాలు ఇంకొకరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడట. ఒకవేళ ఎవరైనా అనారోగ్యం పాలైనా, చనిపోయినా, విధి నిర్వహణకు దూరమైనా ఆ స్థానంలో అర్హత కలిగిన మరో వ్యక్తిని నియమించాలని నిర్ణయించాడు. ఇలా 2000 ఏళ్లుగా ఆ అజ్ఞాత వ్యవస్థ నడుస్తూనే ఉందట. ఇది వేల సంవత్సరాలుగా వినిపిస్తున్న కథ. ఇది నిజమా లేక ఊహాజనితమా అన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అశోకుడు నియమించిన 9 మంది అజ్ఞాత యోధులు రసవదం, విశ్వోద్భవ శాస్త్రం, కమ్యూనికేషన్, గురుత్వాకర్షణ, కాంతి, సూక్ష్మజీవశాస్త్రం, ప్రచారం, శరీర ధర్మశాస్త్రం, సామాజిక శాస్త్రం తదితర అంశాల్లో నిపుణులు. 1923లో బ్రిటిష్ రచయిత టాల్బోట్ ముండి రాసిన ది 9 అన్నోన్ మెన్ పుస్తకంలో వీరి గురించి ప్రస్తావించారు. ఈ 9 మంది యోధులు 9 పుస్తకాలు రాశారట. అందులో మొదటిది విశ్వోద్భవ శాస్త్రం. ఇందులో విశ్వాన్ని అధ్యయనం చేయడంతో పాటు జీవం, పుట్టుక, ఖగోళ రహస్యాలను వివరించారట. రెండో పుస్తకం ఫిజియాలజీ. ఇందులో వ్యక్తిని స్పర్శతో చంపే పద్ధతి గురించి చెప్పారట. ఈ పుస్తకమే మార్షల్ ఆర్ట్స్కు ప్రేరణ అనే వాదనలున్నాయి. మూడో పుస్తకంలో కమ్యూనికేషన్ గురించి చెప్పారట. భూమి మీద నివసించే జీవులు, గ్రహాంతరవాసుల మధ్య జరిగే సంభాషణ పద్ధతుల గురించి ఇందులో వివరించడంతో పాటు ఈ శాస్త్రం ద్వారానే 9 మంది యోధులు ఏలియన్స్ జాడ తెలుసుకున్నారట. ఇక 4వ పుస్తకంలో మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీపై అవగాహన కల్పించారట. కొన్ని పురాణాల ప్రకారం గంగా నదిని శుద్ధి చేసేందుకు ఈ 9 మంది యోధులు ప్రత్యేకమైన సూక్ష్మజీవులు తయారు చేసి హిమాలయాల పాదాల వద్ద నీటిలో విడిచిపెట్టారట. ఇక 5వ బుక్కులో గురుత్వాకర్షణ గురించి, అందులో విమానాల తయారీతో పాటు గురుత్వాకర్షణ రహస్యాల గురించి వివరించారట. 6వ పుస్తకంలో ప్రచార పద్ధతులు, మైండ్ గేమ్స్ గురించి చెబుతుందట. ఇక రసవదం గురించి వివరించిన 7వ పుస్తకంలో లోహ పరివర్తన గురించి ప్రస్తావించారట. ఏ లోహాన్నైనా బంగారంలా ఎలా మార్చాలో ఈ శాస్త్రం చెబుతుందట. కాంతి లక్షణాలు, వేగం, తీవ్రతతో పాటు దాన్ని ఆయుధంగా ఎలా ఉపయోగించాలన్న దాని గురించి 8వ పుస్తకమైన కాంతిలో సమాజ పురోగతికి మార్గదర్శకాలు, విద్వాంసాన్ని ముందుగానే కనిపెట్టే మార్గాలను సోషియాలజీ పుస్తకంలో చర్చించారని ప్రచారంలో ఉంది. ఇవన్నీ ఊహాజనితమే అయినా మనిషి మనుగడకు ఈ జ్ఞానాలు అత్యంత కీలకం. అందుకే ఈ 9 జ్ఞానాల గురించి చాలా మంది చాలా కథలు రాశారు. ఇప్పుడు అలాంటి కథాంశంతోనే తేజ సజ్జా హీరోగా మిరాయ్ అనే సినిమా తెరకెక్కనుంది. మిరాయ్ అంటే భవిష్యత్ అని అర్థం. అశోకుడు నియమించిన 9 మంది అజ్ఞాత యోధుల రహస్య జ్ఞానానికి, ఆ వ్యవస్థకు గ్రహణం పట్టుబడితే దాన్ని రక్షించడానికి జన్మించిన అతను ఎలా ఆ జ్ఞానాలను కాపాడన్నదే కథాంశం.